ప్రతిపక్షాలు విమర్శించడం వాళ్ళు చేత కాదు ఊత కాదు చెప్పింది చేయలేని అటువంటి అసమర్థత ప్రతిపక్షం. గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి 666 ఇచ్చారు, ఒక్కటేంటే ఒకటి ఇంటికి ఒక ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఆడపిల్లలు పుడితే 25,000 ఇస్తామని కానీ, మహిళల రుణమాఫీ చేస్తామని కానీ, రైతులు రుణమాఫీ చేస్తామని కానీ, రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ, ఏదైతే ఇచ్చిన సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన పోలేదు. అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది, ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది, ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఈవేళ మనసున్న మనిషిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం. ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న, ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు. ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఈవేళ నీతి ఆయోగ్ ఈవేళ గ్రోత్ హబ్ సిటీగా ఈవేళ ప్రకటించిన ఇటువంటి తరుణంలో ఎంతో ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు. ఈ ఎడ్యుకేషన్లో కూడా పిఎం ఎక్సలెన్సీలోని మన కేవలం దక్కిందంటే మరి దానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి, ఉన్నత విద్య ఇవ్వాలి, విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి, వారికి అనుకోని విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే వీళ్ళు చూస్తుంది. అలాగే హెల్త్ వైజ్గా కూడా చూడండి, హెల్త్ వైజ్గా ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడడంతో పాటు 25 లక్షలు కుటుంబానికి ఇవ్వటం, దాంతోపాటు ఏదైతే వీళ్ళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాన్ని 3,500 2 విడతలుగా ఇవ్వడాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్ 60,000 కంటే ఇంకా దాటి ఈరోజు పెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకుని పెట్టుతున్నవి. ఇంకా ఇదంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ 17,000 చేసుకుని వెళ్ళి, రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ 13,000 నుంచి 16,000 చేసుకుని వెళ్ళినవి. ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఈవేళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడాను ఈరోజు దాన్ని కూడా తీసుకొని 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది, 0 వడ్డీని ఈరోజు 3 లక్షల రూపాయల వరకు ఇచ్చింది. అలాగే ఎంఏజీ లాంటివి ఈరోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు అందించడానికి అఫోర్డబుల్ ప్రైజెస్తో ఈవేళ అందించడానికి తీసుకున్నవి. ఇవాళ దాంతోపాటు విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఈవేళ ప్రైవేట్ మోటోతో కూడా తీసుకుని వెళ్ళే పీపీటీ మోడ్లో తీసుకుని వెళ్ళేవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు 1,00,000 కోట్లతోనే అటు పోర్ట్ నిర్మాణాలు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, 6 లైన్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఇవన్నిటితో పాటు ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవి అయితే ఐఐఎం లాంటి ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తీసుకొని ఇవ్వడం కానీ, మెట్రో రైలు కనెక్టివిటీ కానీ, ఇలాంటివన్నిటితో పాటు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు ఐటీ సెజ్ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి అందించి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశం ఇప్పటికే ఇన్ఫోసిస్, రాన్స్టాడ్, ఎక్స్టీ గ్లోబల్, తర్వాత మీకు ఏదైతే భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఇవన్నీ కూడా WNS సెకండ్ ఫేజ్, అదాని డేటా సెంటర్, దీంతో పాటు డెలాయిట్ లాంటిది కూడా ఇక్కడ రావడానికి, అమెజాన్ లాంటిది రావడానికి, ఫ్లిప్కార్ట్ లాంటి గ్రోసరీ సర్వీసెస్ కూడా ఈరోజు దాన్ని కూడా ఇవి అలాంటివన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్గా ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నాయి. ఇది కాకుండా 2,200తో టవర్ కూడా ఈరోజు ఐటీ టవర్ కూడా ఇచ్చి ఇవాళ డైరెక్ట్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐటీ సెజ్ని ఇవాళ బీచ్ ఐటీ సెజ్లా తీసుకొచ్చి పెట్టడానికి ఇవన్నీ మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇవాళ రెవెన్యూ పెంచడంతో పాటు ఇవాళ రిచెస్ట్ సిటీగా 9th ప్లేస్లో భారతదేశం ఉంది. భారతదేశంలో విశాఖపట్నం ఉంది. ఆ విశాఖపట్నాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కావాలి. రావాలంటే జగనన్న రావాలి, ముఖ్యమంత్రి కావాలి. పరిపాలన రాష్ట్రానికి ఈరోజు వచ్చిన 150 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు మన పిల్లలకి బంగారు భవిష్యత్తు వేయడానికి ఉన్న ప్రాంతంలోనే అన్ని కూడా చూడడానికి ఇవి ఒక సదావకాశం ప్రజలకి ఇచ్చేదాన్ని ఈరోజు ఒక వరంగా భావించి ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరం కూడా కంకణ కట్టుకొని పరిపాలన రాజధాని కావాలని చూస్తున్న మాకు మా ప్రాంతం ఉన్న ఏదైతే ఉందో చిరకాల వాంఛ దాన్ని ఈరోజు అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసే వరకు
అందరం కలిసికట్టుగా ఈరోజు మళ్ళీ జగనన్నే తీసుకొస్తామని, తప్పనిసరిగా రాష్ట్రంలోని జగనన్న పాలనతోనే పేదలకు పండుగ అని చెప్పుకొని దేశంలో తెలియజేస్తున్నాం.